వెల్కమ్ బ్యాక్ టు మోనోరీ రుత్విక్. డారియా నేనా పొద్దున 5 లేచి గేమ్ ఆడ 5 లేచావు ఎందుకని మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలన్నావు? తమ్ముడు ఏడ్చాడు. తమ్ముడితో ఆడుతున్నావు నువ్వు, ఫోన్లో లీలమైపోయావు. తమ్ముడు ఎక్కడ ఉన్నా డాడీ? నేను ఎక్కడున్నా? ఏం చాలు నాన్ వెజ్ కానీ ఏం తింటావమ్మా? వద్దుడాడు వద్దుడాడు ఒరే 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 బాబు అవును డాడీయో ఏ ఆడతాను కదే కనిపించినా చేసి బ్యాడ్ అవుట్ అని చెప్పి పబ్జీ ఆడేస్తున్నావా? తెలిసిందనుకో ముడ్డి వాయి కొట్టి వదిలిపెట్టి మ్యాడ్ అవుట్ గేమ్ ఆడుతున్నానని చెప్పి పబ్జీ ఆడేస్తున్నాడు. అలా అమ్మకు మ్యాడ్ అవుట్ అని చెప్తున్నాడు. నానికి కూడా చెప్తున్నా. కదా వెళ్ళొద్దాం బయటికి. ఫోన్ కావాలి అలాగే నాకు కూడా. అవునా? ఫోన్ పే చేయాలి కదా. చలో చలో నేను నా నుంచి వీడియో రికార్డింగ్ ఉంది. నువ్వు నాకు పిలిచినప్పటి నుంచి హిట్లర్ కంపులు దానికే కావాలి. మేడౌట్ ఎందుకు? మమ్మీ పబ్జీ ఆడుతున్నా. పిచ్చి అట్లా ఆడమాకనమ్మా. నేను సీరియస్ అయ్యేదాకా విషయాన్ని చెయ్యొద్దు. నువ్వు అసలు ఫోన్ చేయకుండా ఇవ్వకుండా చూస్తాను, గుర్తు పెట్టుకో. ఏమైంది? మ్యారేజ్ ఆడుకుంటే ఏమైంది? నువ్వేం కవర్ చేయ మాకు, వాడు నిజమే చెప్తాడు. అరే సాయి సాయి ఇగోరా ఇక్కడ ఉంది కదా వాళ్ళు. ఇంకో పని తెచ్చుదామా? వాళ్ళు ఇక్కడ ఉందిగా 22 ఇదే వాళ్ళు. ఇదే వాళ్ళు. నేనేం గేమ్ ఆడుతున్నా, నువ్వేం చెప్తున్నావు అమ్మా? కానీ దీనికి రబ్బర్ కట్ అయిపోయింది. ఛార్జింగ్ లైన్ బుష్ ఉంటుంది కదా, ఛార్జింగ్ లైన్ పోయింది ఉంటే కట్ చేసి వేయాలి ఇట్లా మొక్క. లైన్ వేయాలా బుష్ వేయాలా? బుష్ కాదు. నేను ఎంత బాగా నిజం చెప్తున్నాను. ఫ్రీ ఫైర్ ఆడి పబ్జీ. అవును నేను పబ్జీ ఆడుతున్నా. మరి హాలిడేస్ నువ్వు ఎంతైనా ఆడుకో, కానీ అతిగా ఏది చెయ్యొద్దు.
పట్టేవాడు చేప పట్టేవాడు వచ్చింది అమ్మాయి తీసుకున్నావా తీసుకోవాలా 10 కిలోలు ఇద్దరు పెట్టమన్నావా పెడితే కనుక పెట్టేసి పెట్టావా పెట్టాను నేను ఊరికే మాడే ఫ్రీజర్ అమ్మ బయట వర్షం పడుతుంది లోపల వేడి ఉంది నేను డ్యూటీ చేస్తా ఏం డ్యూటీ ఓ నా తల్లో నేను ఇట్లా వెళ్ళిపోతా వెళ్ళిపోవే వద్దులే తమ్ముడు స్నానం చేస్తాడు పిన్ని ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు వా ఏం ఇబ్బంది లేదమ్మా నీకుందేమో నాకేం లేదు యా అంతే నైట్ తాతయ్య నేను క్యాంగ మోదు కూడా పలకొట్టచ్చా బండి పెట్టి బయటికి కానీ ఇంత చెట్టు కింద కానీ అంటే పెట్టు ఆ కారు అనుకోవాలి అంటే పెట్టమాట నువ్వు కరెక్ట్గా రివర్స్ చేయడానికి లేకుండా కరెక్ట్గా బండి అనుకోవాలి నేను అందా అనుకున్నాను బాబు నిన్న నేనే చెప్పుకోలేదు కొంచెం పక్కన పెట్టాడు పెడితే ఆడు బయటికి వెళ్ళా మళ్ళీ తీసుకొచ్చి పెట్టాం బట్ కరెక్ట్గా మళ్ళీ అదే ప్లేస్ ఆడు తోసేస్తాడు టైం చేసి పెట్టాడు అది ఖాయం కాదు కార్యం డాడీ ఫోన్ కావాలా ఫోన్ చేయాలంట అది ఓకే తీసి పక్కగా పెడితే చక్కగా రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు వర్షం పడుతుంది కదా నాన్న వెళ్తున్నాడా ఏం చేయడం ముందు డబ్బులు మర్చిపోతాం గేట్ కూడా వెళ్ళేదమ్మా ఏంటి ఏదో కొంచెం పొరపాటు వెళ్ళాడు అనుకో నేను చెప్పాక అన్నిటినీ ఏదో ఒకటి వెనకేసుకుంటూ వస్తావే ఆ పిల్లడు కూడా ముసోడు అంటాడు వీడు కూడా రేపు ముసోడు కాదు క్యాన్లు అయినా ఎట్లా పెట్టుకోవాలి అవుతాను పెట్టుకునే సన్నది కదా ఇది ఆయన బండి లేకుంటాడు ఆటో ఇటోటి వెళ్ళిపోయింది అర్థమైందా క్యాన్ పెట్టాడు క్యాన్ మీద క్యాన్ పెడితే క్యాన్ కింద పడదు ఆ పైన మూత మీద పోయి పైకి వెళ్ళిపోతుంది నీళ్ళు క్యాన్ కింద పడదు నేనేం చేశాడు దానికి కాలు పెట్టుకునే ఉంటాయి కదా ఇటోటి కాలు అడ్డం పెడదాం అనుకున్నాడు రెండు పక్కలకి వెళ్ళిపోయినాయి అవి అర్థమవుతుంది ముద్దు కలిగిపోయి పోను అవి పగిలిపోయినాయి ఇక్కడ క్యాన్లు పట్టుకెళ్ళి ఒకటి ఆంటీ వాళ్ళకి ఇచ్చాడు ఒకటి దీని పోతే ఎక్కడ పగలు పెడతాడు మళ్ళీ మనకి చెప్తాడు నీతులు
అవును ఎప్పుడు పడేదా అమ్మ ఆ క్యాన్లు పగలగొట్టాలి మూతలు అమ్మ అసలు ఇదివరకు నువ్వే కదా అమ్మ వాటికి బయటే చేసిన ఇప్పుడు మాట మాట్లాడితే ఏమంటాడు తెలుసా, ఇక మొహంతో ఆడిపోతా ఊడి అమ్మ జీవితం. ఆయన ఏదో మా పెద్ద పోటుగడు చేసేస్తా ఆ ఉంటాడు. రోజు మేము ఇల్లు మారేటప్పుడు కూడా రెండు సైడ్ నుంచి ఒకటి రెండు బయట క్యాన్లో ఎందుకు పంపిస్తే 4 రోజులు మేము వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, క్యాన్ తెస్తున్నాడా నేను అన్నాను చెప్పాడు మొన్న డాక్టర్ నాకు నువ్వు బొరుగు పొయ్యికి జారిపోతుందని చెప్పాడు. నీకు ఏదో బలమైన దెబ్బ తగిలిందంట చెప్పే కదా నీకు ఈయన క్యాన్లు కూడా మనుషుల మీద కోపాలు క్యాన్ల మీద చూపించి మంట పడేస్తాడు. ఏ అది అయిపోయిందా అన్న, మరి నేను ఫోన్ తెచ్చాక అనవసరంగా ఆడదామని. దా అయితే ఎందుకులే వద్దులే, ఏ దార పర్లేదులే. ఎక్కడ తగిలిందో మరి ఆ లెవెల్ 7 అయిపోయింది దారచ్చు దార నాన్న చెయ్యి ఇట్లా అంటుంటే బాబా లేదు బాబా అమ్మా నీకు తెలియని విషయం ఏంటో నేను చెప్పనా, ఆ ఏదో ఇప్పుడు తగలడం అవి కాదు, మీ ఆయన నీ మీద ప్రేమతో తట్టినవి అన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి అంతే. పాతనప్పుడు కూడా బయట అయ్యే మరి ఇప్పుడు వయసు తక్కువేమీ లేదు, అర్థమైందా? ఒకటి పాతనప్పులు ఒకటి మనకి ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన కొట్టడం సరైన కొట్టడం కొట్టలేదు, ఆయన ఎక్కడు కొట్టేసేవాడు, ఆ విషయం మాకు తెలుసు. ఏంటి నువ్వు ఎంత మీ ఆయన కొట్టలేకపోయావా? ప్రత్యక్ష దైవం కదా. అలా అని కొట్టించుకుంటావేంటి? ఒక అభ్యర్థి మొత్తం సూర్యుడు దృష్టిగాడి పడక వాళ్ళకి తెలిసిందంటే మన బతుకులు ఏమవుతుంది అని అడిగి మాట్లాడాలి. అసలు తడిచిపోయేది ఊటి మీద కాదు, వాళ్ళ అమ్మగా నా నాన్నగా తెలిస్తే అసలు మా పాతనప్పులు ఎప్పటికీ బయట ఉంటాయి. మా తాత భుజాలు కాడుకుంటాడు. ఏమా లక్కీ లక్కీ మర్చిపోయా, నువ్వు కూడా నువ్వు అసలు నీకు తెలియదుగా, మా చిన్నప్పుడే చచ్చిపోయాడు. తాతయ్య ఎందుకయింది మేరీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి మరి చచ్చిపోతే? అవు చూసిందా కానీ లక్కీ? వాళ్ళ ఇంట్లో కాదు తాత చచ్చిపోయింది. అక్కడ చచ్చిపోలేదు. అదే అప్పుడు వచ్చాడు కదా, సినిమా తీసుకుని వచ్చాడు కదా, అప్పుడుగా అయిపోయి స్టేజ్ ఎక్కింది. ఒకసారి వచ్చాడు విజయుడు లక్కీ మా నాన్నకి ఎంత హైట్ ఉంటాడు తెలుసా? ఏమ్మా ఫ్యామిలీ మొత్తం తాతే కదా హైట్ ఎక్కువ, హైట్. పెద్దమావయ్య అంత హైట్ ఉంటాడా? ఆ పెద్ద మావి మీద ఇంకొక 2 అంగుళాలు పెంచేమంటాడు, ఒక అంగులు. కానీ మీ అన్నయ్యకి ఎవరికి ఆయన లక్షణాలు రాలేదే. నిజంగా చెప్తాను మా అన్నయ్య మంచివాడు లక్కి. తాత అనుకుంటున్నావా మా అన్నయ్యే మంచివాడు. ఆయనలే మంచోడు. భలే దాని లేదు నువ్వు తాతని వెనకేసుకురా బాబు. అయ్యా నీ జీవితం సర్టిఫికెట్ నీలానే కదా. ఎవరు అడిదేమో చెయ్యాలి. ఎంత చక్కగా కూర్చొనేవాడు కావాలంటే పడుకునేవాడిని అందించాడు నీకు. ఇంటి పట్టున ఉంటాడు చక్కగా. మళ్ళీ మా ఆయన ఏ టైం బయటికి వెళ్ళి ఏ టైంకి ఇంటికి వస్తాడని చెప్పి గుమ్మం దగ్గర నుంచి కావాల్సి ఏదో ముద్ద వండుకొని తింటాడు. చిన్న చంటమ్మా వచ్చే చట్టి మీ ఆయన స్లోనా ఏంటి? కాదురా బంటి. అది చూడు, నీకు ఏం మాట్లాడాలో తెలియక క్లాస్లో పోసారు అక్కడికి, మరి ఇంటికి అట్లా వచ్చారు, పాలు వచ్చి అందులో కొంచెం వేడి నీళ్ళు కోసం వదిలేక. పిన్ని సాయిగా ఐఫోన్ లాక్ ఏంటి? ఐఫోన్ లాక్ నాకు 40 0000. హలో guys, welcome back to Kannadu SRB Voltage guys.